హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో పాయసం అయితే చేశానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని నెయ్యి అయితే వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అయితే వేయించుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలండి తీసుకొని. అదే ప్యాన్‌లో మరి కొంచెం నెయ్యి వేసి ఒక కప్పు సేమియా అయితే వేసి వేయించుకోవాలండి. వేయించుకొని అది కూడా ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్‌తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్‌తో 4 కప్పులు పాలైతే తీసుకోవాలి. హాఫ్ కప్ అయితే వాటర్ అయితే తీసుకొని బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా బాగా మరిగిపోవాలి. మరిగిపోయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి. ముందుగానే నానబెట్టుకున్నాను నేను సగ్గుబియ్యం. 3 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను అండి దీనికోసం. సగ్గుబియ్యం వేసుకొని అవి ఉడికిన తర్వాత సేమియా వేసుకోవాలండి. 2 కలిపి వేసుకోకూడదు. ఈ విధంగా వేసుకొని సేమియా కూడా బాగా ఉడకనివ్వాలండి మెత్తగా. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నాం అదే కప్తో ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి. నేను చెక్క బెల్లం అయితే తీసుకుంటున్నా. 1/3 కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లం కరిగనివ్వాలండి. చెక్క బెల్లం అయితేనే టేస్ట్ వస్తుంది. కరిగించుకున్న బెల్లాన్ని సేమియా పాయసంలో వేసేసుకోవాలండి. వేసేసుకొని జీడిపప్పు కిస్మిస్ చల్లుకుంటే ఎంతో టేస్ట్గా బెల్లం సేమియా పాయసం రెడీ అయిపోతుందండి. ఫుల్ వీడియో కావాలంటే లింక్ ఇస్తాను చూడండి.